నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆ విచిత్రమైన ఘటన మీకోసం ఒక ఘాటైన ఇవాళ మన వార్తల కన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే అసలు నమ్మకం కలగడం లేదు. కళ్ళు చెదిరే సీన్, మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం, అది మనిషి ఊహకు కూడా అందని ఒక విచిత్రమైన అత్యంత షాకింగ్ ఎపిసోడ్. ఒకవైపు గద్దె మీద ఉన్న ప్రభుత్వం, మరోవైపు పోరాటాలు ధర్నాలతో అలు పెరగని ఆర్టీసీ జేఏసీ. ఎప్పుడు వీళ్ళ మధ్య వార్ నడుస్తుంది అనుకున్నాం, కానీ ఇవాళ ఏమైంది? మన మంత్రి గారే స్వయంగా ఆర్టీసీ జేఏసీ నాయకుడిని బతిమిలాడుతున్నారు. నుండి దాదాపుగా 10-11 గంటల నుంచి ఇప్పటి వరకు మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మరి ఇతర మంత్రులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, తర్వాత వెల్ఫేర్ మంత్రి వర్యులు, తర్వాత ఉన్నతాధికారులందరూ కొత్త నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈ రోజు కార్మికుల కోసం ఇంత సమయం వెచ్చించి వారు ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో మంచి మనసుతో మా బాధలను, ఆవేదాన్ని అర్థం చేసుకొని రాత్రి ఒకటి దాటినప్పటికీ కూడా ఎంతో సహనంతో మా యొక్క విజ్ఞప్తులను మన్నించి ఈ యొక్క అగ్రిమెంట్ కు, ఈ యొక్క ఒప్పందానికి సహకరించి మమ్మల్ని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ సంతృప్తి పరిచినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు పెద్దలకు అందరికీ జేఏసీ తరఫున, అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను సార్. ప్లీజ్ సార్, దండం పెడతా, ఒక్కసారి మా ప్రభుత్వానికి థ్యాంక్ యూ చెప్పండి అని ప్రాధేయపడుతుంటే ఆ నెక్స్ట్ లెవెల్ సీన్ చూసి జనం షాక్ అయిపోతున్నారు. ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా చూసారా? అధికారం చేతిలో ఉన్నోడు ఎదుటివాడిని ఇలా బతిమిలాడుకోవడం ఏంది భయ్యా? ఇది రాజకీయమా లేక ఇంకేమన్నా డ్రామానా? ముత్యాలంత మంత్రి గారు ముడుచుకుపోయిన మొహంతో ఏంది సార్ ఈ కథ అని గల్లీ గల్లీలో జనం చర్చించుకుంటున్నారు. ఆ జేఏసీ లీడర్ మొహం చూస్తుంటే ఆయన కూడా ఏదో ఊహించని షాక్ లో ఉన్నట్లున్నారు. అరే, వీళ్ళు ఇంతలా దిగజారిపోయారేంటి అని ఆయన కూడా ఆశ్చర్యపోవడం మనం ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అసలు ప్రభుత్వం ఎందుకు ఇంతలా బతిమిలాడాల్సి వచ్చింది? ఒక్క థ్యాంక్ యూ కోసం ఇంతలా దిగజారడం అంటే ఆ కక్షికి ఉన్న పవర్ తగ్గిపోయిందా, లేక రాజకీయంగా ఏదో పెద్ద ధూమ్ధామ్ ప్లాన్ చేస్తున్నారా? దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? ఆర్టీసీ వాళ్ళ డిమాండ్ల మీద ప్రభుత్వం ఎందుకు ఇన్ని రోజులు నాంచింది? ఇప్పుడు ఎన్నికల కోసమో లేక మరేదో రాజకీయ ఒత్తిడి వల్లనో ఇలా అడుక్కునే పరిస్థితి రావడం అంటే వ్యవస్థ ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్కడు తలపట్టుకుంటున్నాడు. ఆ వీడియోలో మంత్రి కళ్ళలో కనిపిస్తుంది భయమా లేక గత్యంతరం లేని పరిస్థితి? ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం. అధికారం అంటే దర్జా అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తుంటే అడ్డుకునే పరిస్థితికి చేరుకున్నట్లుంది. మరి ఆ జేఏసీ నేతకు చివరికి థ్యాంక్ యూ చేస్తారా లేక ఇంకా కండిషన్లు పెట్టి చుక్కలు చూపిస్తారా అనేది ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్. ఈ వార్త నిజంగానే పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఆ మంత్రి గారు ఎందుకు అంతలా బతిమిలాడాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు డ్రామా ఏంటి? వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి, ఈ రాజకీయ డ్రామా ఇంకెక్కడికి దారి తీస్తుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జాయ్.